వచ్చారు. ఇవాళ విచారణ జరుగుతుంది. ఎందుకు మీకు ఆనాడు ఈ అంశాలు ఎందుకు విభేదించాల్సి వచ్చింది? ఆనాడు రాష్ట్రానికే 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాలి అనేటువంటి ఏదైతే ఒక సంకల్పం ఆనాడు మేనిఫెస్టోలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పిందో దానికి అనుగుణంగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం వచ్చిందని ప్రభుత్వం చెప్తోంది. దాన్ని ఎందుకు డిఫర్ కావాల్సి వచ్చింది మీరు? వాస్తవానికి అప్పటికి మాకున్నటువంటి అంచనా ఏంటంటే తెలంగాణలో కరెంటు ఉత్పత్తి అవసరాలకు తగినంత లేదు కాబట్టి ఇక్కడ మరి గవర్నమెంట్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మాజీ ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఈ కరెంటు తీగలు బట్టలు వేలాడి తీసుకోవటానికి కూడా పనికిరావు అని అన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ ఈ గడ్డు పరిస్థితిని ఎట్లా ఎదుర్కొంటది అని అనుకున్నప్పుడు విద్యుత్ రంగ నిపుణులందరూ కూడా కరెంటు దేశవ్యాప్తంగా కావలసినంత ఉత్పత్తి అవుతున్నదండి, మనం జాగ్రత్తగా కొనుగోలు చేసుకోగలిగితే తక్కువ ధరకు కూడా దొరుకుతుంది, ఆ కొనుగోలు చేస్తే రాష్ట్ర అవసరాలు తీర్చుకోవచ్చు, ఈలోగా మన దగ్గర ఉత్పత్తిని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అని సూచన చేశారు. ఆ సూచన ప్రకారమే ప్రభుత్వం ప్రణాళిక వేసింది. కానీ ప్రభుత్వం చేసిన ప్రాథమిక తప్పిదం ఏంటంటే ఓపెన్ బిడ్డింగ్ పిలువలేదు. అందరినీ బహిరంగ మార్కెట్లో అందరినీ మేము కొనుక్కోదలిచినాం, ఎవరు అమ్మదలుచుకున్నారో మీ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మీకు అప్లై చేయమని అంటే వాళ్ళందరూ టెండర్లు వేసేవాళ్ళు. ఆ టెండర్ల ప్రకారం ఎవరు తక్కువ ధరకి ఇస్తే అక్కడ కొనుక్కుంటే మనకు లాభం జరిగేది. ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకపోగా ఒక ఒప్పందాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చేసుకొని ఆ ఒప్పంద ప్రకారం ఛత్తీస్గఢ్ విధించిన షరతులకు లోబడి ఇక్కడ కరెంటు కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ కొనుగోలు చేయటము మరి తెలంగాణకు అది చాలా శాపంగా పరిణమించింది. అది ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇక రెండవది చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇట్లాంటి సమస్యలే ఇక్కడ కూడా తలెత్తినాయి. తెలంగాణలో ఈ పవర్ ప్లాంట్ల విషయంలో కూడా తలెత్తినాయి. ఒక పవర్ ప్లాంట్ కొనుగోలులో కూడా అవకతవకలు జరిగినాయి. అవసరమైనటువంటి టెక్నాలజీ ఏది అని నిర్ణయించుకొని ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా ప్రభుత్వం కంపెనీలను ఏర్పాటు చేసే బదులుగా ఆ టెక్నాలజీని పక్కన పెట్టి మార్కెట్లో తమకు ఏది లాభం అనిపిస్తే ఆ రకమైనటువంటి యంత్ర పరికరాలను వాళ్ళు కొనుగోలు చేసినారు. అదంతా సబ్ క్రిటికల్ టెక్నాలజీ, అంటే చిన్న సామర్థ్యం కలిగిన ఉత్పత్తి ఈ పంపులు అవి నష్టం చేస్తాయి, ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఉత్పత్తి తక్కువ ఉంటుంది అని చెప్పి అట్లాంటి టెక్నాలజీ వల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుందని వద్దని చాలా దేశాలు తిరస్కరిస్తున్నాయి. దాన్ని ఆ తిరస్కరిస్తున్నటువంటి టెక్నాలజీనే ప్రభుత్వం ఉపయోగించాలని నిర్ణయించుకొని ఆ రకమైన నిరాకరించినటువంటి గొల్స్ అనే